తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త. రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. జలగమారిగా మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా. లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని ఒక తపన తప్పితే చంద్రబాబు నాయుడుకి ఇంకోటి లేదు. ప్రజలను మోసం చేయాలా, ప్రజలను వాడుకోవాలా, ప్రజలను వదిలేయాలా. అధికారం వచ్చేవరకు ఒక మాట మాట్లాడతాడు, అధికారం పోయినాక ఒక మాట మాట్లాడతాడు. ఇది ఒక ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పరిపాలించిన వాడు చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఏం చెప్పాలా? మీకు ఏ మంచి చేస్తాను, ఇంకోటి చేస్తాను, లేకపోతే ఈ విధంగా చేస్తాను చెప్పాలా? మందు బాబులకు శుభవార్త అంట, మందు కొట్టేవాళ్ళు శుభవార్త అంట, తగ్గిస్తాడంట, ఇంకా బాగా తాగండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసే పని ఈ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలన్నీ పాడైపోవాలా. ఎందుకంటే రేట్లు తగ్గించి మంచి క్వాలిటీ ఇస్తాడంట. మన క్వాలిటీలు పెట్టింది ఈయన. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఈయనంటూ అదే క్వాలిటీ, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజులో ఆయన ఒప్పందం చేసుకున్నాడో అవే క్వాలిటీలో ఈయన ఇస్తామంటే ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ తాగుడు మాన్పియాలని చెప్పేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతా ఉంటే ఈయన మాత్రం ఎంకరేజ్ చేస్తూ మందు బాబులు శుభవార్త అని చెప్పేసి మీటింగ్లో చెప్పి తగ్గిస్తా అని చెప్పేసి మంచి మందు పెడతా అని చెప్పేసి ఆ కుటుంబాలు నాశనం చేసేదానికే చంద్రబాబు నాయుడు ఉన్నాను గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.